మనము ప్రత్యేకమైన పూజలు చేసుకునేటప్పుడు పసుపు గౌరమ్మని, పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ ప్రారంభిస్తాం. నిజానికి పసుపు గణపతికి, పసుపు గౌరమ్మకే పూజలు చెయ్యాలి. కానీ వారికి ఒక ప్రతిమని కూడా పెట్టుకుంటాం. ఇది ప్రత్యేక పూజలోనూ మనం చేస్తూ ఉంటాము. ఈ దసరాలు వస్తున్నప్పుడు మనము అమ్మవారి ప్రతిమ ముందర కూడా పసుపుతో గౌరమ్మని చేసుకుని పూజించుకుంటూ ఉంటాం. మరి మన పూజలు అయిపోయిన తదుపరి కొంతమంది ఈ 9 రోజులు పూజ చేసుకుంటారు. ఈసారంటే 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులు పూజ చేసుకున్న అనంతరము ఈ పసుపు గౌరమ్మని ఏమి చెయ్యాలండి? నీళ్లలో కలిపేయాలా, లేదా తులసమ్మ దగ్గర పెట్టాలా, ఏం చెయ్యాలి, ఎవరికన్నా ఇవ్వాలా, ఇది అమ్మవారి స్వరూపం కాబట్టి ఎవరికన్నా బొట్టు పెట్టి ఇవ్వాలా, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. దీనిని మీరు చక్కగా వాడుకోవాలి. ముఖానికి రాసుకుని పసుపు గౌరమ్మని 10 రోజులు పూజ చేసుకున్నాం కదా, ఆ పసుపుని తీసుకుని ముఖానికి రాసుకుని తలస్నానం చేయడం చాలా చాలా మంచిది. ఇలాగే చెయ్యాలి. ఆ గౌరమ్మని ఎవరికి ఇవ్వకూడదు, మన ఇంటి వాళ్లే వాడుకోవడం చాలా మంచిది అని చెప్పి సూచిస్తూ పసుపు గణపతిని గాని, పసుపు గౌరమ్మని గాని ఈ విధంగానే వాడుకోవాలి.